డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ జంతర్ మంతర్లో మూడో రోజు సీజేపీ ఆందోళన కొనసాగుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటాన్ని ఆపమని సీజేపీ తేల్చి చెప్పింది. పేపర్ లీకేజీలు, విద్యా సంస్కరణలపై పార్లమెంట్లో చర్చించాలని సీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ పోరాటంలో గాయపడిన విద్యార్థులకు కేంద్రం వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఢిల్లీలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సీజేపీ ప్రకటన విడుదల చేసింది. జంతర్ మంతర్ దగ్గరే తమ ఆందోళన కొనసాగుతుందని, ఢిల్లీలో మరే చోట ఆందోళనకు పిలుపునివ్వలేదని స్పష్టం చేసింది. వేరే ప్రాంతాల్లో గూండాలను పంపి అల్లర్లు సృష్టించే ప్రయత్నం కొనసాగుతుందని సీజేపీ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు 24 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ను గురుగ్రామ్లోని వేదాంత ఆసుపత్రికి తరలించారు. విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం సీజేపీ చెలో పార్లమెంటు 3వ రోజుకు చేరింది. డిమాండ్ల సాధన కోసం సీజేపీ కార్యకర్తలు జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలుపుతున్నారు. పోలీసుల లాఠీ చార్జ్లతో తమ ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయంటున్న ఆందోళనకారులు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. తాము రాజకీయాలు చేయడానికి రాలేదని, విద్యా వ్యవస్థలో పారదర్శకత, నిష్పాక్షకత కోసం పోరాడుతున్నామంటున్నారు. ఆందోళన దృష్ట్యా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్, పార్లమెంటు స్ట్రీట్, రఫీ మార్గ్ తదితర కీలక ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించి పార్లమెంటు వైపునకు ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు నీట్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చకు సిద్ధమంటున్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని, చర్చకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజాస్వామ్య చర్చ కంటే రాజకీయ ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో చర్చ ద్వారానే పరిష్కారాలు లభిస్తాయని, వీధి రాజకీయాల ద్వారా విద్యార్థుల సమస్యలు తీరవని వ్యాఖ్యానించారు. కాగా విద్యార్థుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసనలు చేపట్టామంటున్నారు రాహుల్ గాంధీ. విద్యార్థుల సమస్యలపై చర్చ జరపడానికి ప్రభుత్వానికి ఆసక్తి లేదని ఆరోపించారు. ఇదిలా ఉండగా సీజేపీ ఆందోళనకు మద్దతుగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ను మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఆయనను వెంటనే ఐసీయూలో చేర్చి చికిత్స అందజేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే సోనం వాంగ్చుక్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కలిశారు. ఆసుపత్రిలో ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అందజేస్తారు. సురేష్, ఢిల్లీ జంతర్ మంతర్లో సీజేపీ ఆందోళన 3వ రోజు ఆందోళనకు సంబంధించి ఎలా కొనసాగుతుంది? దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇవాళ పార్లమెంట్ ర్యాలీని మొదలుపెట్టిన తర్వాత 3వ రోజు కూడా ఆందోళనలు సీజేపీ కొనసాగుతుంది. జంతర్ మంతర్ పరిసరాల్లో ఇంకా ఇప్పటికీ ఆందోళన, వర్షం కురుస్తున్నప్పటికీ, నిన్న వర్షం పడింది అయినప్పటికీ విద్యార్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు సీజేపీతో కలిసి. మొన్న కూడా వర్షం పడినప్పటికీ
పార్లమెంట్ ర్యాలీకి వెళ్ళినటువంటి సందర్భంలో పోలీసులు చెల్లాచెదరు చేసి టెంట్ ను తీసేసినప్పటికీ కూడా మరోసారి టెంట్ ను ఏర్పాటు చేసుకుని నిన్నటి నుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇవాళ మూడో రోజు అని చెప్పొచ్చు. పార్లమెంట్ ర్యాలీ మొదలైన తర్వాత ఇటు వర్షకాల సమావేశాలు కూడా మూడో రోజు కొనసాగబోతున్నాయి. ఈ ఆందోళన మధ్యలోనే ఇప్పటికీ పోలీసులు భారీ స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో అందరూ చేరుకునేటువంటి నిరసనకారులను అడ్డుకునేందుకు భారీ స్థాయిలో బారికేడ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ట్రాఫిక్ ఆంక్షలు ఇంకా సెంట్రల్ ఢిల్లీలో కొనసాగుతున్నాయి. 163 సెక్షన్ బిఎన్ఎస్ఎస్ కింద ఇంకా ఆంక్షలు పరిసర ప్రాంతాల్లో జంతర్ మంతర్ లో జనాలు గుమికూడకుండా ర్యాలీలు ఊరేగింపులు నిషేధించబడ్డాయని చెప్పి పోలీసులు భారీ స్థాయిలో బలగాలు మోహరించినటువంటి పరిస్థితి. అయినా జంతర్ మంతర్ కి పరిమితమై నిరసనకారులు జంతర్ మంతర్ లోనే శాంతియుతంగా ధర్నా చేస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మరోవైపు సెక్షన్స్ అమలుతో పాటు ఇంటర్నెట్ సేవలను కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కాక్రోచ్ జంతర్ మంతర్ కే పరిమితమై ధర్నాలు చేస్తున్నాం, మేము ఎక్కడ కూడా ఆందోళనలో అల్లర్లు చేయట్లేదు, గూండాలను పంపించి మరీ తమపై బెదిరింపులు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప మేము శాంతియుతంగా ముందుకెళ్తున్నాం. ఇంటర్నెట్ సేవలను ప్రస్తుతం తమ వాట్సాప్ ను కూడా బంద్ చేశారని చెప్పి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సిజేపీ వాట్సాప్ ఖాతాలను మెయింటైన్ చేసినటువంటి ప్రతినిధి సౌరవ్ దాస్ స్పష్టం చేయడం జరుగుతుంది. ఢిల్లీలో యువతపై జరిగిన పోలీస్ దాడిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం, వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలనేటువంటి డిమాండ్ ఇప్పటికీ కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇటు వేదాంత హాస్పిటల్లో వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితులపైన వైద్యులు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా వాంగ్చుక్ తనను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాం. 3 వారాలకు పైగా నిరాహార దీక్ష చేసిన తర్వాత సఫ్దర్జంగ్ హాస్పిటల్ నుంచి హైకోర్టు ఆదేశాల కారణంగా ఆయనకు ఇష్టమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పటికి ఇంకా బలహీనంగా అలాగే డిహైడ్రేషన్ కారణంగా శారీరక ఒత్తిడితో ఉన్నారని చెప్పి వైద్యుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అలాగే వాంగ్చుక్ రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం, పొటాషియం స్థాయి పడిపోవడం అని రక్త పరీక్షల్లో నిర్ధారినట్టుగా సమాచారం అవుతుంది. ఇప్పటికీ ఓఆర్ఎస్ అలాగే నోటి ద్వారా పొటాషియం మందులు తీసుకుంటున్నప్పటికీ ఐవీ ఫ్లూయిడ్స్ అందిస్తున్నారు. నిలకడగా ఆరోగ్యం ఉందని చెప్పి వైద్యులు స్పష్టం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ ఆ దిశగా అర్ధరాత్రి నిన్న ఒక స్పష్టమైనటువంటి ఆయన ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కూడా తెలపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయకుండా విద్యార్థుల భవిష్యత్తు విషయంపైన సమస్యాత్మక ఉన్నటువంటి అంశాలను పరిశీలించేందుకు వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్తుంది. మరోవైపు ప్రతిపక్షాలు చేసినటువంటి ఆందోళన, వారు చేసినటువంటి ఉద్యమం ప్రజలను రెచ్చగొట్టడం, విద్యార్థులను రెచ్చగొట్టడం ముందుగా వెళ్తున్నటువంటి వాటిని కేంద్ర ప్రభుత్వం విమర్శిస్తూ స్టేట్మెంట్ ను రిలీజ్ చేశారు. ఇవాళ పార్లమెంట్ వేదికగా లోక్సభలో ఒక స్టేట్మెంట్ వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నాయి. దీనిపైన బీజేపీ మాత్రం ఖచ్చితంగా తమ డిమాండ్లు నెరవేర్చే వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్పి మూడో రోజు ఇవాళ మరొకసారి వర్షం పడుతున్నప్పటికీ కూడా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి. అయితే సురేష్, అంటే ఇప్పటికే సిజేపీ ఒక విషయం ఆరోపిస్తుంది, ఇక్కడ జంతర్ మంతర్లో కాకుండా వేరే చోట్ల ఆందోళనలు సృష్టించే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది సిజేపీ. మరోవైపు కేంద్ర మంత్రులు సోనం వాంగ్చుక్ను ఆసుపత్రి వద్ద అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. అసలు ఈ ఆందోళనకు సంబంధించి సిజేపీ ఏం ఆరోపిస్తుంది, దీనికి సంబంధించి ఏమంటున్నారు? సిజేపీ స్పష్టంగా చెప్తుంది, తాము శాంతియుత వాతావరణంలో ఆందోళన ధర్నా చేసేందుకు, నిరసన చేసేందుకు జంతర్ మంతర్ లో మాత్రమే తమ ఆందోళన కొనసాగిస్తున్నాం. జంతర్ మంతర్ మినహా ఢిల్లీలో గానీ ఎన్టీఆర్ ప్రాంతంలో ఎక్కడా కూడా తాము ఆందోళన చేపట్టట్లేదు. ఢిల్లీ కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించేందుకే కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు ఈ జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధం లేదు. విద్యార్థులు గానీ బీజేపీకి మద్దతుదారులు గానీ ఎవరైనా కూడా జంతర్ మంతర్ మధ్యనే తమ ఆందోళనకు, నిరసనకు మద్దతు తెలుపుతూ రావాల్సిందిగా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. పేపర్ లీకులు భవిష్యత్తులో ఇకపై జరగరాదు, దీనికి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, ఇప్పటి వరకు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాల్సినటువంటి డిమాండ్లతో ప్రధానంగా ముందుకెళ్తున్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేయాలన్నటువంటి డిమాండ్ వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. కాక్రోచులు జిందాబాద్ అంటే ఇప్పటికీ వేలాది మంది విద్యార్థులు మూడో రోజు కూడా ఆందోళనలో పాల్గొంటూ ధర్మేంద్ర ప్రధాన్ పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దాంతోపాటు బీజేపీ ఉద్యమాన్ని, విప్లవాన్ని మెయిన్ స్ట్రీమ్ కి సంబంధించినటువంటి జర్నలిస్టులు కవర్ చేసినటువంటి, దాడులు చేసినటువంటి సందర్భంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ ప్రత్యక్ష ప్రసారాలు చేయకపోవచ్చు కానీ మోదీ నేతృత్వాన్ని చరిత్రలో శాశ్వతంగా ఇది నమోదు చేస్తుందని చెప్పి విమర్శలు కూడా బీజేపీ చేసినటువంటి పరిస్థితి నుంచి కనపడుతుంది. ఇటు మరోవైపు ఇంటర్నెట్ సేవలు చేసడం జరిగింది. వాట్సాప్ ఖాతాలను బీజేపీకి సంబంధించి బ్లాక్ అయ్యాయంటూ కూడా వాళ్ళు ఆందోళన విమర్శలు చేయడం జరుగుతుంది.
ట్విట్టర్ వేదికగా వాళ్ళ ఆందోళనను తెలియజేయడం జరుగుతుంది. ఢిల్లీలో ఇకపై యువతపై జరిగినటువంటి పోలీసు దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వారిని బేషరతుగా ఎటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకుండా విడుదల చేయాలని చెప్పి సిజేపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. దీనిపైన ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పార్లమెంట్ వేదిక ఒక దిశగా వచ్చేటువంటి సానుకూల అవతారాలు కనపడుతుంది. మరి సిజేపీ మాత్రం స్టేట్మెంట్ విషయం పైన తన అఫీషియల్ గా స్టేట్మెంట్ వచ్చిన తర్వాత అభిప్రాయం తెలియజేసే అవకాశాలని రాత్రి కూడా చాలా మంది పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత సాయంత్రం సమయంలో రాత్రి దాదాపుగా సిజేపీ నిరసన చేపడుతున్నటువంటి ఘటనా స్థలం జంతర్ మంతర్ కు ఎన్సీసీ, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేనకు సంబంధించినటువంటి పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వామపక్ష నేతలు కూడా వచ్చి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి అయినప్పటికీ ఇప్పటికి ప్రస్తుతం అయితే ఇంకా ఆందోళన కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.